భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి జరిగింది. ఫర్నిచర్ ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి చొరబడి దాడి చేశారు. కుర్చీలు, బీఆర్ఎస్ జెండాలు దగ్ధం చేశారు. బీఆర్ఎస్ జెండా గద్దెను ధ్వంసం చేశారు. ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి జరిగింది. ఫర్నిచర్ ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి చొరబడి దాడి చేశారు. కుర్చీలు, బీఆర్ఎస్ జెండాలు తగులబెట్టారు. బీఆర్ఎస్ జెండా గద్దెను ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి జరిగింది. ఫర్నిచర్ ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి చొరబడి దాడి చేశారు. కుర్చీలు, బీఆర్ఎస్ జెండాలు తగలబెట్టారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈ ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఏంటి? డీటెయిల్స్ ఏంటి నవీన్? మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు బీఆర్ఎస్ కార్యాలయంలో గతంలో రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో అక్కడ ఎన్నికల్లో గెలిచాడు. కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి రేగా కాంతారావు వెంటనే అభివృద్ధి పేరుతోటి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. అయితే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యాలయంగా పార్టీ కార్యాలయంగా రేగా కాంతారావు దాన్ని తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో కూడా పార్టీ పేరు మీద ఆ కార్యాలయం ఉంది. అయితే ఆయన పార్టీ మారిన తర్వాత కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు కాబట్టి అది అధికార పార్టీగా ఉన్నప్పుడు ఆ పార్టీని కూడా ఆయన ఆక్యుపై చేసిన పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వారు కూడా పూర్తి స్థాయిలో కూడా అది ఇప్పుడు బీఆర్ఎస్ కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ మధ్యలో గవర్నమెంట్ మారింది. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు గత కొన్ని సంవత్సరాల కాంచి కూడా పూర్తి స్థాయిలో అది కాంగ్రెస్ సంబంధించిన ఆస్తి, అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అది కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలని చెప్పేసి కూడా రేగా కాంతారావు దగ్గర మొరపెట్టుకున్న పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో అతను కూడా పోయి అక్కడ ఆందోళన చేశాడు. పూర్తిగా ఇలాంటి వ్యక్తులు కూడా పోయి ఆందోళన చేసినప్పుడు కూడా కార్యాలయాన్ని కాంగ్రెస్ టచ్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, అది కాంగ్రెస్ కార్యాలయం, ఆయన పార్టీ మారినంత మాత్రం ఆస్తి మళ్ళీ ఆయనకెందుకు పోతుందని చెప్పేసి కూడా ఆందోళన దిగారు. ఈ రోజు పోయి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఉన్నట్టు ఫర్నిచర్, అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఫర్నిచర్ తో పాటు కుర్చీలు, జెండాలు ఇవన్నీ కూడా దగ్నం చేసినట్టు పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికైతే ఒక ఉద్రిక్తత వాతావరణం ఆ కార్యాలయం వద్ద చేరుకుంది. ఎందుకంటే పరిస్థితి ఆడుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా రేగా కాంతారావు ప్రస్తుతానికి లోకల్లో లేడని చెప్పి చెప్తున్నారు. అక్కడ పార్టీకి సంబంధించిన కార్యాలయం బీఆర్ఎస్ కార్యాలయం ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీదైనా ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకున్నాడని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎవరు లేని సమయంలో పోయి ఒక్కసారిగా కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ ఉన్నట్టు ఫర్నిచర్ తో పాటు టేబుల్స్ ఇవన్నీ కూడా ధ్వంసం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద నడి రోడ్డు మీద వేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఆ కార్యాలయాన్ని ఆయన ఆక్యుపై చేయకుండా ఆయన అక్కడ ఏం వస్తువులు లేకుండా, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు ఇప్పుడు రేగా కాంతారావు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాడు బీఆర్ఎస్ కి. ఆ పార్టీ కార్యాలయంలో ఎలాంటి
ప్రూఫ్స్ లేకుండా, ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా, అంటే ఆయనకు సంబంధించిన వస్తువు ఏది కూడా లేకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా బయట ఫర్నిచర్ పడేసి దగ్నం చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అటు కాంగ్రెస్ కార్యకర్తలకి వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కేవలం ఇప్పుడు ప్రభుత్వం ఉంది, అంతేకాకుండా పెనపాకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి పూర్తి స్థాయి ఆధిపత్యం కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.